చెప్పారు వాళ్ళు 108 రాలేదు అని చెప్పారు. 100 ఫోన్ చేస్తే ఎత్తలేదన్నారు. మరి నీ రియల్ టైం గవర్నెన్స్ లో అక్కడ ప్రమాదం జరగగానే పరిగెత్తే ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఉండాలి కదా. ఫోన్ చేసిన 10 సార్లు రాలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేకే బాధితులు చెప్పారు కూర్చొని హాస్పిటల్. మరి ఎక్కడ పోయింది రియల్ టైం? రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఆసుపత్రులు సమ్మె, నువ్వు ఎప్పుడు పరిష్కరించావు? రియల్ టైం లో పరిష్కరించాలి కదా. కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. కాంట్రాక్ట్ డబ్బులు ఎప్పుడప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. అన్నదాత సుఖీభావ ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కదా రియల్ టైం గవర్నెన్స్. అదే కదా, ఇవ్వకుండా రియల్ టైం గవర్నెన్స్ అని ఆర్టీజీఎస్ అని పేరు చెప్తే అయిపోతుందా? ఎలా సాధ్యం అవుతుంది నాకు తెలియక అడుగుతాను. అంటే మంచి జరిగితే మా నాయకులు కూడా కాదు నాది, తప్పు జరిగితే అధికారులది, అంతకైతే మా నాయకుడు. నేను కరెక్ట్, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను 25 ఏళ్ల తర్వాత చూస్తా. 25 ఏళ్ల తర్వాత చూసి ఈయన 25 ఏళ్ల ముందు అందరినీ ఒకళ్ళని కానమని 25 ఏళ్ల తర్వాత తూచి నేను అప్పుడు తప్పు చెప్పాను, ఇప్పుడు